చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే, తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటున్నా. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లు ఇస్తున్నారు చూసారు కదా మీరు, మూతిలో మూతి పెట్టి. పోలీసు వాళ్ళ పని అండి అది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయి ఉన్నది, తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం ఉంది. సో మై ఫ్రెండ్స్, దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే, ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహిద్దాం. సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి, ప్రోత్సహిద్దాం. కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాట పడబోయని చెప్పినారు మన కవులు. అది చదువుకోండి, నేర్చుకో, సబ్జెక్టు నేర్చుకో. నువ్వు గొప్పగా, నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. నువ్వు ఎట్లా నటునివి అయినవా నాకు అర్థం కాదు. చెప్పు, నువ్వు చెప్తున్నావు అరే ఇది అదే, నాకు పైసలు రాలేదు, నా సినిమా డుమ్మా అన్నది, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ పైసలు రాని ఫ్రస్ట్రేషన్ నీ దగ్గర కనపడుతుంది. కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయిన ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తలేవు. కాబట్టి ముందు నటన నేర్చుకో, ఇదైనా నటించు నువ్వు ఫస్ట్. ఇట్లాంటి ఎవడు చేయైనా దురదొచ్చిన కాడ ఎక్కడైనా గోక్కోవడానికి వెళ్ళిపోతుంది, చెయ్యి, పెద్ద విషయమేం కాదు అది. అప్రయత్నంగా పోతుంది అది. నాకు ఇక్కడ తలలో దురదపెడుతుంది. నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోక్కర్లేదు, లేకపోతే ప్రతిభ చూపి అక్కర్లేదు. ఆటోమేటిక్ పోతే గోక్కుంటుంది, చెమట పడుతుంది, తుడుచుకుంటా. ఈ చిన్న చిన్న విషయాలు. నువ్వు మహానటుడివే, మేము కాదంటలేము. కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్కానువా? నువ్వు మామూలు పౌరుడివి. యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? ముందు అది డిక్లేర్ చేయి మాకు. ఏంటి ఈ వ్యవస్థ ఏంది? నువ్వు చేసే కథ ఏంది? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ. ఇది ఏంటిది? ఇక్కడ గంట సమయం, ఈజ్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి. గంట సమయం పోయింది మా అసెంబ్లీ. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? పిచ్చి పిచ్చిగా. నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరినైనా ఆదరిస్తారు. కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని, ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన. మా యొక్క కుటుంబాలు 1,30,000 మంది పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్నా, పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బంద్ చేయి. మా ఇన్వెస్టిగేషన్ చక్కగా లేదు, మేము సరైన సెక్షన్లు పెట్టలేదు. దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. నువ్వు చక్కగా పో, చట్టం దగ్గర పో. వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫేమేషన్ సూటి. కానీ అడ్డదిడ్డంగా పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతుంది, రీల్స్ కట్ అవుతాయి. సీదా చెప్తున్నా, రీల్స్ కట్ అవుతాయి. ఇన్ని రోజులు మేము వేచి చూసినాం. ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను, పోలీస్ ఆఫీసర్
వాడేవాడు వీడేవాడు దొమ్మికొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి. మేము టాలరేట్ చేసే స్థితిలో లేం. బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్. చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసరు చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పచ్చు. కానీ అంత పని చేసి దగ్గర దగ్గర 10,000 మంది క్రౌడ్ ఉన్నది, 50 మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్. మొత్తం నీకు పోలీసులతో వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఏమనాలో? నీకు ధమాకు ఉండి మాట్లాడుతున్నావా, ధమాకు లేక మాట్లాడుతున్నావా, లేకపోతే సామాజిక స్పృహ ఉన్నదా, చట్టం చదువుకున్నావా? ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం, చట్టం గురించి తెలుసుకోవటం. చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకొని ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా బయటపడదాం అనుకుంటున్నారు? దిస్ ఈజ్ నాట్ ది వే. నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలనుకునేది తప్పు. నువ్వు చేసింది తప్ప రైటా అనేది కూడా నేను చెప్పాను. ఎందుకంటే నీ విజ్ఞతకు వదిలేస్తా. నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారు, వారు చెప్తారు నువ్వు. అంతేగాని కోర్టు ఏం చెప్పింది? కోర్టు విషయాలు నేను మాట్లాడకూడదు, కానీ ఏం చెప్పింది? నీ కోర్టు కేసు తీసేసిందా? తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తిరుగు. తీసేసిందాక మాత్రం నువ్వు ముద్దాయివే కదా. ముద్దాయి ఏం చేయాలి? నీకు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు, ఇంటరిమ్ బెయిల్. నువ్వు దాన్ని చూసుకుని నాకు అంత స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు. యు ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా. చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే. చట్టాన్ని పాటించకపోతే జైలు ఊసల వెనక ఉండాల్సిందే. అది చట్టం. మీరేమన్నా మాకు చుట్టమా? మీరేమన్నా మాకు శత్రువా? మీరేమన్నా మాకు లేకపోతే పాలోడా పగోడా? ఏమున్నది మీతో మాకు? కాబట్టి మీ అనుభవం, మీకు 22 సంవత్సరాల అనుభవం ఉంది, 30 ఏళ్ళ అనుభవం ఉంది, మాకు అవసరం లేదు. కానీ మీరు చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మీది ఏం కేసు అండి? ఇట్లాంటి కేసులు ప్రతిరోజు 10ల సంఖ్యలో రిపోర్ట్ అవుతాయి. యు ఆర్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇట్లాంటి కేసులో నువ్వు ఒక నేరస్తునివి మాత్రమే. మరి చట్టం గురించి రకరకాల ఇలిస్ట్రేషన్స్ ఇస్తూ ఉన్నారు మీరు. ఏదున్నా కూడా పేపర్ మీద ఏదైతే ఉన్నదో గదే. పేపర్ మీద లేని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న నువ్వు పదే పదే నాకు ఆ కుటుంబం మీద బాధ్యత ఉన్నది, ఇది ఉంది, అది ఉంది, పైసలు పెట్టి ఎంతమందిని కొంటావు? నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు. జూబ్లీ హిల్స్లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు. వాపును చూసి బలమని పొంగిపోదు. మీకు అంత వాపే. అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది. పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసిండ్రు, మిగిలింది కూడా పోతుంది. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. పోలీసు వారిని కించపరిచేలాగా కానీ, అవమానించేలాగా కానీ, లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దావుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం. ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం. బీ కేర్ఫుల్. ఒక పోలీస్ ఆఫీసర్గా మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మా కుటుంబాలను వేధింపులకు గురి చేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఎస్, నాట్ యూనియన్, దిస్ ఈజ్ అసోసియేషన్. Our family members are suffering a lot by hearing this, watching these TV channels.
ప్రతిరోజు చెప్పండి అమ్మా. నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడతలేను. మా ఫ్యామిలీసు మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మా యొక్క కుటుంబాలను డిఫెన్స్లో పెడుతున్నాడు ఈయన మాటలు. ఆయన తీసిన సినిమా ఏంటిదండి? ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని తీసుకుపోయి రాత్రిపూట మందు తాగిపించి లక్షల రూపాయలు ఇచ్చి బట్టలను కూడా తీసుకొస్తే పోలీస్ స్టేషన్కి వస్తే ఆయన కుక్క కూడా గుర్తుపట్టదు ఆయనను. అటువంటి సమాజాన్ని సృష్టించాలని నేను అనుకుంటుండా, లేకపోతే స్మగ్లర్ల చేతిలో పోలీసు వాళ్ళ బట్టలు ఇప్పియాలని నేను చూపిస్తున్నాడా? అది మా క్వశ్చన్. ఆయన చట్టపరంగా పోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు అప్రోచ్ ఎనీవేర్.